గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక 27వ తారీఖు, అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై 27వ తారీఖు సోమవారం రోజు దూర్వ గణపతి వ్రతం చాలా విశేషం. ఈ ఎవరైతే దూర్వ గణపతి వ్రతం చేస్తారో వాళ్ళకు ఉండేటటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయని. జూలై 28వ తారీఖున సోమవారం వచ్చే దూర్వ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, మీకు పూజలు దొరకకపోయినా ఇబ్బంది పడకుండా ఈ దూర్వ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు దూర్వ గణపతి వ్రతం వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు. ఇక రెండవది ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక మనకి శ్రావణ మాసం వస్తుంది. ముఖ్యంగా ఈ జూలై 29వ తారీఖు నుంచి మనకి శ్రావణ మంగళవారాలు ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం, దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రావణ మంగళగౌరి వ్రతం. ఖచ్చితంగా ఈ 4-5 వారాలు కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటటువంటి ప్రతి మంగళవారం ఈ యొక్క నోమును వస్తారు. అయితే ఈ సమయంలో బ్రాహ్మణులు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా మీ వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. చక్కగా ఆ రకంగా కూడా మీరు ఆ వీడియో చూస్తూ వ్రతాలు చేసుకోవచ్చు. ఇక ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రాశస్త్యం. ఎవరి ఇంట్లో అయితే సౌభాగ్యం కావాలో, ఐశ్వర్యం కావాలో, ధనంతో తొలతోగాలో, సకలైశ్వర్య భోగభాగ్యాలు కావాలో, అప్పుల బాధల నుంచి బయటపడాలో, దరిద్రం నుంచి బయటపడాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం కూడా జూలై 27వ తారీఖున మొట్టమొదటి రోజే వచ్చింది. మళ్ళీ ఆగస్టు 1వ తారీఖున, ఆగస్టు 8వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు, ఆగస్టు 22వ తారీఖు వరుసగా 5 శుక్రవారాలు వచ్చాయి ఈ సంవత్సరం. అదృష్టం కాబట్టి చాలామంది 5 శుక్రవారాలు చేస్తూ ఉంటారు, కొంతమంది పౌర్ణమి ముందుగా వచ్చే వారాలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా 5 వారాలు చేసుకోవడం కూడా విశేషమే. సరే, మీ ఓపిక అది. ఏది ఏమైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాలకు కూడా బ్రాహ్మణులు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా, కథతో సహా వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదురుగడ్డ పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరే మీ చేతితోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సునాయాసంగా, మీకు పూజలు దొరకకపోయినా అని తెలియజేస్తూ. కాబట్టి చక్కగా ఆ వీడియోని వినియోగించుకోండి వీడియోలు. ఇక ఆగస్టు 12వ తారీఖున మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలా విశేషం. ప్రస్తుత కాలంలో ఈ సంకటహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు, ఎన్నో రకాల సమస్యలు ఈతిబాదులు పోవడం చూస్తూ ఉన్నాం. చాలా పట్టు. అయితే ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఈ పూజలు వ్రతాలు చేసుకుని భగవతానుగ్రహానికి సంపూర్తిగా పాత్రలు అవ్వాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, ఇక ఈ నెలలో వచ్చేటటువంటి గ్రహస్థితి ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రవి ఆగస్టు 18వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శుక్రుడు ఈ నెల 19వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కారణం చేత, అంటే ఈ గోచార గ్రహతులు ఈ రకంగా ఉన్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏది ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి, కానీ ఆలస్యంగా పూర్తవుతాయి. అలాగే ఏదైనా కొనేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు కొంచెం అధికంగా ఖర్చులు అయ్యే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కానీ మీరు అనుకున్నటువంటివి ఏవైనా సరే వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయడానికి మాత్రం మంచి అవకాశాలు మాత్రం అయితే వస్తాయి. కాబట్టి డబ్బుల విషయంలోనే ఎక్కువ ఖర్చులు అవుతుంటాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటి నుంచో తీరని రుణాలు, తీర్చాలనుకుంటున్నటువంటి రుణాలు లేదా ఇబ్బందులు పడుతున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అలాంటి మొండి బకాయిలని తొందరగా తీర్చే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. కానీ ఏది సులువుగా జరగదనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే నిరుద్యోగులకు కూడా మామూలుగా మీకు పలానా కంపెనీలోనే ఉద్యోగం కావాలి, పలానా చోటే ఉద్యోగం కావాలి, ఈ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటే ఉద్యోగాలు రావు. కానీ ఉన్నటువంటి ఉద్యోగంలో కాంప్రమైజ్ అవ్వగలిగినట్లయితే కనుక వచ్చిన వాటిలో అలాంటి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు మాత్రం వస్తాయి. మీరు అనుకున్నంత ఆశించినంత జీతాలు రాకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా దగ్గరగానే వస్తాయి. కాబట్టి ఖాళీగా ఉండకుండా
ఉద్యోగాలు ఎంచుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది. అయితే ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు అంటే వివాహం అవ్వడం కోసం, సంతానం కోసం, లేదా ఉద్యోగాల కోసం, లేకపోతే వాహనాలు కొనడం కోసం, గృహాలు కొనడం కోసం, విదేశాలు వెళ్ళడం కోసం, ఇలాగా ముఖ్యమైనటువంటి కోరికలు, పెద్ద పెద్ద కోరికలు, తీరని కోరికలు, తీరాలని ఎదురు చూస్తున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అలాంటి కోరికలు తీరడానికి మాత్రం చాలా మంచి అవకాశాలు టైము రాబోతోంది ఈ నెలలో. అయితే ఇప్పటిదాకా ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదా శారీరకపరమైనటువంటి అస్వస్థతకి అస్తమాటు గురవుతూ ఉన్నా, అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి సరైన వైద్యం కానీ, సరైన ఔషధం కానీ, సరైన జీవన విధానం కానీ, అలాగే ఆరోగ్య సూత్రాలు కానీ పాటించగలిగి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు ఈ నెల. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి సంబంధించి సపోర్ట్ చేయడం, సంతానానికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు తగ్గడం, ఎవరైతే ఇప్పటిదాకా మాట వినని మూర్ఖత్వంగా ఉన్నటువంటి సంతానం ఉంటారో వాళ్ళు తరగలికి మీకు కొంచెం అనుకూలత కలిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ సంతానానికి విపరీతంగా ఖర్చులు పెట్టవలసిన పరిస్థితులు అంటే వాళ్ళ చదువుల కోసమా, ఉద్యోగాల కోసమా, వివాహాల కోసమా ఈ ప్రభావాలు మాత్రం కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్త. ఇక నూతన వ్యక్తులతో లావాదేవీలు, వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ బాగా అనుకూలించే పరిస్థితులే కనపడుతున్నాయి. కాబట్టి వ్యవహారాలు నడపచ్చు. ఎవరినైనా ప్రేమించిన వ్యక్తుల్ని లేదా మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులతో ప్రేమ కలాపాలు నడపాలనుకున్నా, లేదా శారీరక కోరికలు భోగాలు తీర్చుకోవాలనుకున్నా, ప్రపోజ్ చేయాలనుకున్నా, వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్నా, మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలనుకున్నా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, ప్రయత్నం చేయొచ్చు. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తుల పరిచయం కనపడుతోంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళని పరిచయమైనటువంటి టేక్ ఈజీగా తీసేయకండి. వాళ్ళతో మీకు ఏదో అవసరం ఉండబోతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరుగుతాయి, స్ట్రెస్ పెరుగుతుంది, అధికారికపరమైనటువంటి ప్రభావం అంటే మెంటల్ స్ట్రెస్ పెరుగుతుందని చెప్పచ్చు, బాధ్యతలు పెరుగుతాయి. ఏదేమైనా అధిష్టానం దగ్గర నుంచి ఎక్కువగా మీకు కొంచెం ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారం చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. దానికి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడమే కాదు, మీ యొక్క తీరులోనూ, ఆలోచనలోనూ, మీ టాలెంట్లోనూ మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు, సక్సెస్ అవుతారు. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు, అనుబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. రిలేషన్షిప్ చాలా బలపడుతుంది, కోరికలు తీరతాయి, గొడవలు తగ్గుతాయి, కలుస్తారు. ఇక చాలా రకాల కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, రిస్కులు చేయడం, ధైర్యం చేయడంతో పాటుగా కొన్ని రకాల పనుల యందు విజయం సంప్రాప్తింపజేసే అవకాశం కనపడుతుంది. అందుకనే ధైర్య సాహసే లక్ష్మి. రిస్కులు చేసినా సరే మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందగలరు. అలా అని చెప్పేసి షేర్లో, ట్రేడింగ్లో పెట్టడం కాదు. చేసే పని యందు మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యందు పెట్టండి. ఇక ఏ పనినైనా సరే చాకచక్యంగా చేయగలుగుతారు. దానివల్ల చాలా రకాల పనులు మీకు పూర్తవుతాయి. అలాగే సంఘంలో కూడా మంచి కీర్తి, గౌరవ, మర్యాదలు బాగా లభిస్తాయి. వాళ్ళతో అనుబంధం ఉంటుంది. ఇంకా బంధువులతోటి, స్నేహితులతోటి, మిత్రులతోటి చాలా ఆప్యాయ అనురాగాలు బాగా ఉంటాయి. కష్ట సుఖాలు పంచుకోగలుగుతారు. వాళ్ళతో ప్రయాణాలు చేయగలుగుతారు. లావాదేవీలు కూడా జరపగలుగుతారు. అలాగే అందరితో కలిపి ఏ గొడవ లేకుండా ఆనందంగా, సంతోషంగా గడపాలనే ప్రయత్నాలు చేయగలుగుతారు. దానివల్ల రిలేషన్షిప్స్ బలపడతాయి. అయితే కొంతమంది మాత్రం మిమ్మల్ని అవసరానికి వాడుకునే ప్రయత్నం చేస్తారు. అది డబ్బుల గురించా, వ్యవహారాల గురించా, ఏదైతేనే ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. ఇక ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, పూజల్లో పాల్గొనడాలు ఇలాంటి ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. ఇంట్లో ఏదైనా సరే మంచి మంచి పూజల్లో పాల్గొనడాలు లేదా వ్రతాలు, నోములు చేసుకోవడాలు లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. ఇక కుటుంబ బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఎవరో ఒకళ్ళ సహకారంతో, స్నేహితుల, బంధువుల, ఎవరనేది అనవసరం, ముఖ్యమైన పనులు, అవ్వని పనులు మీకు ఎవరో ఒకళ్ళ సహకారంతో పూర్తవుతాయి, మధ్యవర్తుల సహకారంతో పూర్తవుతాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే మీ గృహాభివృద్ధికి, మీ వంశాభివృద్ధికి, ఫ్యామిలీల అభివృద్ధికే కాదు, గ్రామాభివృద్ధికి కూడా తోడ్పడేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారని చెప్పచ్చు. ఇక కోర్టు విషయాల, పోలీస్ కేసుల, రకాల సమస్యల వాటిల నుంచి తొందరగా బయటపడడానికి కూడా ప్రయత్నం చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతుంది. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగ వ్యవహారాల్లో, ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ముఖ్యంగా గృహయోగము, వాహన యోగము, ముఖ్యంగా వాహనాలు మార్చే పరిస్థితులు ఉన్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే గృహాలు కూడా మారడం కానీ, అద్దెలు మారడం కానీ బాగా కలిసి వస్తుంది. ఇల్లు లేని వారికి గృహలబ్ధి, ప్రభుత్వ పథకాలలో కూడా గృహలబ్ధులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కొత్త పెట్టుబడులు పెట్టడానికి అప్పులు సమకూరే అవకాశాలు, లోన్లు వచ్చే అవకాశాలు, రాయితీలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార రంగంలో మంచి వృద్ధిని సాధించుకోగలుగుతారు. టెక్నాలజీని, భవిష్యత్తుని అర్థం చేసుకుని వ్యాపారాలు పెట్టగలుగుతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి మార్పులే కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా ఆశించిన మేర ధనప్రాప్తి కనపడుతుంది. కాకపోతే ఈ మొట్టమొదటి వారంలోనూ లేదా మధ్య వారంలోనూ ఇబ్బందులు తలెత్తిన, చివరిలో బాగా అనుకూలత కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ వ్యవహార పరంగా
మెరుగైన పరిస్థితులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే బంధువులతో కలిపి ప్రేమ విషయాల గురించి, వివాహ విషయాల గురించి, కొన్ని రకాల ప్రత్యేక విషయాల గురించి చర్చించుకోగలుగుతారు. కొన్ని ఆస్తి వివాదాలు కూడా పరిష్కారాలు అవుతాయి. అలాగే కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం, వివాహాది శుభకార్యాల్లో శుభవార్తలు వినడం లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల యొక్క మాట సహాయం కానీ లేదా చేత సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేసే పరిస్థితి కనపడుతుంది. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రయత్నం చేయగలుగుతారు. అనేక రకాల సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే పరిస్థితి కనపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహంతో పాటుగా ఉత్సాహం లభిస్తుందని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఆటంకాలు ఎటువంటి ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేసి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక మొక్కలు, పాడి, పంట, వ్యవసాయము ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో మీకు అనుకూలతుంది కాబట్టి వాటి యందు ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మిద్దె తోట వ్యవసాయాలు కూడా చేసుకోవచ్చు. ఇక పశువులు పెంచడం లాంటివి కూడా మీకు బాగా కలిసి వస్తాయి. డైరీ ఫారాలు పెట్టుకునే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అనేటటువంటి కోరిక బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇక దేవతాలయ దర్శనాలు, అలాగే చక్కని పూజాది కార్యక్రమాలు పాల్గొనడం కలిసి వస్తుంది. ఏదేమైనా మీ జాతక పరిశీలన చేయించుకుని కూడా పూజలు పరిహారాలు చేసుకోవడం కూడా ఉత్తమం. ఇక కీర్తి, పదవులు, ప్రతిష్టలు వీటి గురించి బాగా ప్రాధాన్యతనిస్తారని చెప్పొచ్చు. అలాగే మీరు ఏదైనా అనుకున్నారంటే ఒక పనిని మొండితనంతో, పట్టుదలతో ఆ పని పూర్తి చేస్తారు. అంత అద్భుతమైనటువంటి చాకచక్యం కనపడుతుంది మీకు. అలాగే దేనికి లొంగడం కానీ, ఎవరికి లొంగడం కానీ, రాజీ పడడం కానీ ఉండదు. ఈ నెలంతా కూడా ధైర్యంగా, ప్రభావితంగా పనిచేస్తారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలా పనిచేస్తారని చెప్పొచ్చు. అయితే అందం పట్ల ఆసక్తి, అలంకారం పట్ల ఆసక్తి, వస్తువుల పట్ల ఆసక్తి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల ఆసక్తి, గృహోపకరణ వస్తువులు, భోగ వస్తువుల పట్ల ఆసక్తి, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, హోటల్స్కి వాటికి బయటికి తిరగడానికి, ఫ్యామిలీతోటి ప్రేమించిన వాళ్ళతో తిరగడానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఎక్కువగా శారీరక భోగాన్ని కోరుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్త. మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతరులని అంటే ఎదుటి వ్యక్తులు మీ మాట తీరుతో ఆకట్టుకుంటారన్నమాట. తద్వారా అనేక రకాల పనులు మీకు పూర్తవుతాయి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టచ్చు, మీకు యోగిస్తుంది. షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి, నష్టపోతారు. బెట్టింగ్లు, స్కాముల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. వ్యసనాలకి చాలా దూరంగా ఉండండి. వాహనాలు స్పీడ్గా నడపకండి. ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. మీరు వేసే స్టెప్, ఇప్పుడు వేసే స్టెప్ మీకు రాబోయే రోజుల్లో మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేసినట్లయితే మీరు సక్సెస్ అవుతారు. ఈ సమయంలో కనుక మీరు సమయాన్ని వినియోగించుకోకపోతే దెబ్బతింటారు. జాగ్రత్త. ఇక ఈ యొక్క సోషల్ సైట్స్లో ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఏంటి వాటి ద్వారా విజ్ఞానాన్ని నేర్చుకుంటారు. వాటి ద్వారా అద్భుతమైనటువంటి చాకచక్యతను సంపాదించుకుంటారు లేదా ప్రచారం చేసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు, మీ వ్యాపారాన్ని. గతంలో అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి మిమ్మల్ని కలుస్తారని చెప్పచ్చు. అలాగే ముఖ్యంగా బంగారపు వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. కొత్తగా ఎవరన్నా బంగారం కొనాలనుకున్నా కొనుక్కోవచ్చు, బాగా కలిసి వస్తుంది మీకు. అందరితో కూడా చక్కగా మాట్లాడతారు, స్నేహంగా ఉంటారని చెప్పచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు చక్కని ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఆనందంగా కాలం గడిపే అవకాశమే కనపడుతుంది. ఆ సమయానికి అవసరం డబ్బులు చేతికి అందడం వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి మీకు. ఇక టీచర్స్కి, లెక్చరర్స్కి వాళ్ళకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులు కూడా కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడం కానీ, విదేశీ చదువులు ప్రాప్తి కానీ, లేదా ఆల్రెడీ చదువుకున్న తర్వాత వచ్చే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం కానీ జరిగే అవకాశాలు, క్యాంపస్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఇంకా స్కూల్స్ వాటిలో నిర్వహించే ప్రాజెక్ట్ వర్కులు, దాంట్లో అలాంటి వాటిలో స్కిల్స్, ప్రతిభను బాగా చూపించగలుగుతారు. అలాగే అనేక రకాల స్కిల్స్కి సంబంధించినటువంటి వాటిలో పాల్గొంటారని చెప్పొచ్చు. అలాగే క్రీడా నైపుణ్యత బాగా పెరుగుతుంది. అలాగే అనవసరమైనటువంటి వ్యామోహాలు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి వాటికి మాత్రం దూరంగా ఉండాలి. ఇక క్రీడల పట్ల పర్వాలేదు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి శుభవార్త వినే అవకాశాలు, పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక వృద్ధి, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి మీకు. ఉద్యోగ కార్యాలయాలు ఏదైనా సరే మీటింగులో వాటిలో కూడా మీరు చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇంటర్వ్యూలో విజయాన్ని పొందగలుగుతారు. స్త్రీలకి ఎదుటివారిని లోబరుచుకునే గుణం, ఆకర్షించుకునే గుణం బాగా పెరుగుతుంది. అయితే కొంతమంది నమ్మక ద్రోహులు ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు మాత్రం నమ్మకండి. సంతానం పట్ల విపరీతమైన ప్రేమ, భర్తతో అనురాగము, కుటుంబ సౌఖ్యము కనపడుతున్నాయి. వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఉద్యోగ వ్యవహార విషయాలు అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే మీకన్నా అందంగా ఉన్నవారిని చూసి ఓర్వలేని పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అలాగే ఒడిదుడుకులు కూడా కనపడుతున్నాయి మానసికంగా. కాబట్టి మనసును నిగ్రహాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కోరికలను అదుపులో పెట్టుకోండి. ఇక వ్యాపారస్తులకు ఊహించని ధర ప్రాప్తి కనపడుతోంది. అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపార విషయాలు మీరు ఆశించిన దానికన్నా తొందరగా లాభాలు పొందే ప్రయత్నం చేయగలుగుతారు. ఇంకా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి డబ్బులు రొటేషన్ అవుతాయి.
ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని అవసరమైతే ఏదైనా దోషాలుంటే వాటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఎవరో భూతప్రేత పిశాచాది బాధలతోటి అలాంటి గాలులసోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.